ముగ్గురు ఒకే రూమ్ లో ఉండి గ్రూప్ డిస్కషన్ తోటి ప్రతి సబ్జెక్ట్ ని డిస్కస్ చేసుకునేవాళ్ళం. ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1 ఒకరు, గ్రూప్ 2 ఒకరు, గ్రూప్ 3 ఆఫీసర్ ఒకరు. సో ఓవరాల్ గా ఒకే రూమ్ నుంచి ముగ్గురు ఆఫీసర్లు అయితే బయటికి వచ్చాం. ఓకే రైట్. మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే మరి నేను యూపీఎస్సీనే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో నేను యూపీఎస్సీని ప్రిపేర్ అయ్యాను. బట్ మిడిల్లో స్టేట్ ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి స్టేట్ ఇలా టర్న్ అయ్యి మళ్ళీ యూపీఎస్సీకి రాస్తున్నాను. మెయిన్ స్టేట్ సిరీస్ రాస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ క్రాక్ చేయాలని అనుకుంటున్నాను. మీరు 2018లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ సేల్స్ మ్యాన్ గా పనిచేసామని చెప్పారు. సో ఆ టైంలో మీకు అమ్మగారికి మాక్సిమం మీరు పనిచేస్తున్నా అని చెప్పే ఉంటారు. ఆ తర్వాత ప్రిపేర్ అవుతున్న టైంలో నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పారా మీరు అమ్మగారికి? చెప్పాను. నేను స్టార్ట్ అవుతున్నా అంటే మరి ఎలా డబ్బులు కష్టమవుతుంది కదా. ఇప్పుడు అశోక్ నేను షిఫ్ట్ అవ్వాలంటే కనీసం 5,000 6,000 ఆ టైంలో ఉండేది. సో అలా సెట్ అవ్వకపోతే నేను ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మాణికేశ్వర నగర్ బస్తీ ఉండేది. సో అక్కడ 1000లోనే అయిపోతుంది నాకు అన్ని ఎక్స్పెండిచర్, రూమ్తో సహా అన్ని. అక్కడ స్టే చేశాను కొన్నాళ్ళు. దాని తర్వాత అమ్మగారు చెప్పారు నేను ఇంకా బాగా చదవాలి, యూపీఎస్సీకి ఖచ్చితంగా అశోక్ నగర్ వస్తేనే నేను ఏదైనా చేయగలను, అక్కడ నుంచి నా వల్ల కావట్లేదు. సో మార్క్ టెస్ట్లు కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, అట్మాస్ఫియర్ కానీ నాకు ఇక్కడ దొరకట్లేదు అంటే అలా వచ్చి అశోక్ నగర్లో జాయిన్ అయ్యి హాస్టల్లో మా అమ్మగారు ఒక 2-3 months పెట్టారు. తర్వాత నాకు ఎస్టీ స్టడీ సర్కిల్లో సీట్ వచ్చింది ఫ్రీగా. సో నాకు లక్కీలీ ఇంకా కొంచెం బర్డెన్ తగ్గి అలా షిఫ్ట్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను యూపీఎస్సీ. సో రిజల్ట్ వచ్చినప్పుడు అమ్మగారు ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే డైలీ వేజ్లర్ కొడుకు ఒక గ్రూప్ 3 అధికారి అంటే గవర్నమెంట్ అధికారి అయ్యాడు. గవర్నమెంట్ కింద సర్వెంట్లా పనిచేసే మేము గవర్నమెంట్ కుర్చీ వెనకాలే ఉన్న వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు వార్డ్ మెంబర్ వచ్చినా ఎవరు వచ్చినా మేము కుర్చీ సప్లై చేయాలి కదా. సో నిరుపేద కుటుంబము, అలా చేస్తే మాకు డబ్బులు వస్తాయి. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు మా అమ్మ చైర్ ఇలా పెట్టే స్థాయి నుంచి వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టే స్థాయికి తీర్చిదిద్దింది. అమ్మగారు నమస్కారం అండి. మీరు చాలా గ్రేట్ అండి. బుజ్జి గారు చాలా గ్రేట్ అండి. మీరు మీ అబ్బాయి ఈ రోజు గ్రూప్ 3 ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యారు. చాలా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ఇలా మీ అబ్బాయి లాగా చాలా మంది ఇంకా ప్రిపేర్ అయ్యి మరింత మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నామండి. సో మా అమ్మగారు ఇప్పటికీ ఒక 6 years ప్రిపరేషన్లో ఇక నా వల్ల కాదు, నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే నేను పెట్టలేనని ఏ రోజు అనలేదు. నువ్వు ఎక్కడి వరకు చదవాలనుకున్నావు చదువు, నేను చూసుకుంటా, అది నీకు అనవసరం డబ్బుల గురించి. బట్ అలా సపోర్ట్ చేస్తూ బారోయింగ్ తీసుకొని లేకపోతే కూలి పనులు అవి చేసుకుంటూ నాకు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, నువ్వు స్టడీ ఆపేసే ఇంకా పెళ్లి చేసుకొని, నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు గ్రేట్ అనిపిస్తుంది.